అరే మీ అమ్మనో మీ అక్కనో మీ చెల్లినో ఇట్లా పిలిచిందని చూపిస్తే నువ్వు ఊరుకుంటావా? తెలంగాణలో రాళ్లతోనే కాదు, అసలు యాక్చువల్ గా ఆడవాళ్ళ జోలికి వస్తే తలలు నరుకుతారు రవి, తలలు నరికేస్తారు, నాలుకలు కోసేస్తారు. తెలంగాణలో బిడ్డ మా చెల్లెల మీద అపాడం వేస్తావా, మా అక్క మీద అపాడం వేస్తావా, మా అమ్మ మీద అపాడం వేస్తావా, కొడుక చూసినవారా కొడుక రారా అని తలకాయని పడకాల వాటి గీసి రపరప కోసి పాడేంటారు, లేకపోతే నరికి పాడేంటారు. అవి చేసే తెలంగాణలో ఏదో రాయి వేసినంత మాత్రం నువ్వు అర్థం మరిగిపోయింది రవి. కానీ తెలంగాణ గుండె కలిగిపోలేదా? ఏ ఆడవాళ్ళు అయితే మీరు చూపిస్తున్నారో, ఏ ఆడపిల్లలు అయితే రమ్మన్నాడు పోయిండు చూసింది బదిలిస్తే పండుకుని ఏదో మాట్లాడుతున్నారో, మరి మీ అక్కనో చెల్లెనో చూపించున్నా మరి నీకెంత బాధ అయితే తెలుస్తుంది? ఆడవాళ్ళ జోలికి రాకుండా నువ్వు మాట్లాడు, ఆడవాళ్ళ జోలి లేకుండా నువ్వు ఏదైనా దిగి దమ్ముండి ఎదుర్కోవడానికి ఎవరే కానీ ఆడవాళ్ళ మీద నీచాతి నీచంగా చూపిస్తే తెలంగాణ సమాజం నడపాలి సహించదు. నిరుపడితో నింటది, ఒక పూట ఉపాసం ఉంటుంది. కానీ ఇలాంటి చెడ్డది కుటుంబ సభ్యుల ఆడవాళ్ళ మీద వచ్చిందంటే ఎవరు ఊరుకోండి తెలంగాణలో. మీకు అలవాటు మీరు